मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। निज़ामाबाद पार्लिमानी हल्के के रिटर्निंग ऑफिसर व कलेक्टर राजीव गांधी हनुमंतु और कमिश्नर पुलिस कलमेश्वर सिंह नवार ने एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। इस प्रेस कॉन्फ्रेंस में कमिश्नर पुलिस और रिटर्निंग ऑफिसर व कलेक्टर राजीव गांधी हनुमंतु ने पोलिंग और गिनती के इंतजामात पर तबादला ख्याल किया और हर वोटर से इस माह की 13 तारीख को होने वाली पोलिंग में हिस्सा लेने और अपने हक राय दही का आज़ादाना इस्तेमाल करने की अपील की। बताया कि 13 मई को राय दही के तमाम इंतजामात मुकम्मल कर लिए गए हैं। हर पोलिंग स्टेशन पर CCTV कैमरे के अलावा दीगर तमाम इंतजामात को खतियत दे दी गई है। 144 सेक्शन नाफिज किया जा रहा है। तमाम पोलिंग स्टेशन पर पुलिस की जानिब से सख्त बंदोबस्त किए गए हैं। रियाली जलसा जुलूस को मुनक्किद करने की इजाज़त नहीं रहेगी और आवाम में बदनज़मी पैदा करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। राय दहिंदे सुबह 7 बजे से शाम के 6 बजे तक अपने हक राय दही का इस्तेमाल कर सकते हैं। జరిగినటువంటి అన్ని క్యాంపెయినింగ్ వర్క్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మొత్తం అన్ని పీస్ఫుల్గానే జరిగింది. ఇది ఇట్లనే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని రిస్ట్రిక్షన్స్ని కొన్ని ఆదేశాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా మరియు ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారంగా అండ్ CRPC యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనల్ని రెస్ట్రిక్షన్స్ని జారీ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 14వ తారీఖు మార్నింగ్ 6 గంటల వరకు ఈ వైన్ షాప్స్, బార్స్, ఇవి లిక్కర్ సేల్ అవుతున్నటువంటి షాప్స్, కాఫీ షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. ఈరోజు సాయంత్రం నుంచి 14వ తారీఖు పొద్దున 6 గంటల వరకు. అదేవిధంగా సెక్షన్ 144 CRPC కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 14వ తారీఖు మార్నింగ్ 6 o'clock వరకు. 14వ తారీఖు మార్నింగ్ 6 o'clock వరకు ఎందుకంటే 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎలక్షన్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి ఓల్డ్ ఈవీఎంస్కి మూమెంట్స్ అనేది జరుగుతుంది. కాబట్టి దానికి 14వ తారీఖు మార్నింగ్ 6 o'clock వరకు ఈ 144ని మేము జారీ చేస్తాం. అదే కాకుండా జిల్లాల్లో బయట వాళ్ళు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఓటర్ కాకుండా బయట వ్యక్తి ఎవరు ఉండకూడదనే ఈసీఐ ఆదేశాల మేరకు అన్ని లాడ్జెస్కి, ఫంక్షన్ హాల్స్కి మరియు ఇటువంటి గ్యాదరింగ్ అయ్యేటువంటి ప్లేసెస్ ఓనర్స్కి అందరికీ కూడా నోటీస్ని జారీ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని ఎవరు వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వకూడదు. అటువంటి వాళ్ళు ఉండేటట్టు ఉంటే ఈరోజు సాయంత్రం 6 o'clock వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.